ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ వైఫల్యాలను వైసీపీ క్యాష్ చేసుకుంటోంది. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశంతో పార్టీ నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్ తాజా నిరసన కార్యక్రమాలతో మళ్లీ యాక్టివ్ అయింది. దీంతో నాయకులు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలతో రాష్ట్ర ప్రజలను వంచారని వైసీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో అనేది ప్రజలకిచ్చే పవిత్రమైన పత్రమని, చెప్పినవి చేయనప్పుడు అధికారంలో ఉండే అర్హత లేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని వైసీపీ ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. సూపర్ 6 హామీలను టార్గెట్ చేస్తూ వైసీపీ విమర్శల పదును పెంచింది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిపి కూడా మోసం చేస్తూ ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మాట్లాడడానికి ఏమీ లేక, చెప్పడానికి ఏమీ లేక ఈ రోజు ఫ్రస్ట్రేషన్ లేకి చంద్రబాబు నాయుడు గారు లోనై ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పేసి రాజకీయాలు డైవర్ట్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హామీలు నెరవేర్చే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. చెప్పుకోవడానికి ఏమీ లేవు. వీళ్ళు ఏమైనా 2 మాటల్లో చెప్పుకోవాలంటే వీరు చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, భూదండాలు, ఇవే మాత్రం కుట్రలు, కుతంత్రాలు, ఇవి మాత్రం చెప్పుకోవచ్చు. ఈ రోజు సంక్షేమంలో జరిగిన కోతను గురించి చెప్పుకోవచ్చు. వీరు చేసిన ప్రజలపైన మోపుతున్న అప్పుల మోతను గురించి చెప్పుకోవచ్చు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది కాబట్టి రాష్ట్రమంతా కూడా ఈ రోజు వారు ఇచ్చిన హామీలు ఏదైతే 3 పార్టీలు ఇచ్చి హామీ ఇచ్చారో ఆ హామీల పత్రాలన్నీ కూడా అగ్నికి ఆహుతయి కూడా ఈ రోజు కూడా ఇప్పుడే మేము చేస్తున్నాం, నిరసన చెప్తున్నాం. ఈ ప్రభుత్వం పైన ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వెన్నుపోటుకి 2 ఏళ్లు అని వినూత్నంగా ఆందోళనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందనే విషయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టడంలో ఈ నిరసనలు విజయవంతమవుతున్నాయని పార్టీ భావిస్తోంది. హామీల అమలులో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శిస్తూ మేనిఫెస్టో ప్రతిని దగ్ధం చేయడం, రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ పై నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని వైసీపీ సమర్థవంతంగా అందిపుచ్చుకుంది. దగా డిఎస్సి అంటూ వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్ల ముట్టడి వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయంటూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిర్వహించడం పార్టీకి మైలేజ్ను తెచ్చిపెట్టింది. మొత్తం మీద ఎన్నికల ఓటమి తర్వాత కొంత డీలా పడ్డ వైసీపీ శ్రేణులకు కూటమి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఒక బూస్టర్ డోస్లా పనిచేశాయని చెప్పొచ్చు. అధినేత జగన్ పిలుపుతో అటు జిల్లా స్థాయి ఉన్నత నేతల నుండి ఇటు గ్రామ స్థాయి కార్యకర్త వరకు అందరూ రోడ్లపైకి వస్తూ ఉండడంతో పార్టీలో సరికొత్త జోష్ నెలకొంది. కూటమి ప్రభుత్వ విఫల పాలనను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ ఆందోళనలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇంకేమన్నా వెంకటేష్ అంటే వెంకటేష్